పరీక్ష కానీ వీటితో పాటు గర్భిణీ మన ఇక్కడికి విచ్చేసిన యువ నాయకులు అలాగే వారితో పాటు ప్రోగ్రామ్ 15 days జరుగుతుంది. దీంట్లో భాగంగా మెయిన్గా మహిళలకు ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్, ఎందుకంటే గర్భాశయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ మహిళల్లో త్వరగా నోటీస్ అవ్వవన్నమాట. ముఖ్యంగా లేడీస్ ఏంటి, వాళ్ళకు కొద్దిగా షైనెస్ ఉంటుంది, విడియపడుతూ ఇంట్లో తమకున్న ఆరోగ్య సమస్యలు గబుక్కున చెప్పుకోరు. తర్వాత ఇటువంటి పరీక్షలకు దూరం వెళ్లాల్సి వస్తుంది అని అదొక అపోహలో ఉంటుంటారు. కాబట్టి ఎక్కువగా వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా కాకుండా మనకు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి రిపీటెడ్గా 3-4 months నుండి మన డాక్టర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కాకుండా నోట్లో ఓరల్ క్యాన్సర్స్ కానీ వేరే ఇతర శరీర భాగాల్లో కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మహిళలు ఎనీ టైం వచ్చి ఆలగడ్డలో స్క్రీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన డెంటల్ సర్జన్ కూడా ఉన్నారు అండ్ గైనకాలజిస్ట్ ఓబీజీ డైలీ ఉంటున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలా మొదటిగా ఈరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ అనేది ఈరోజు ఇక్కడ జరుగుతుంది. మొదటిగా మన ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఎన్నో రకాలుగా ముందరికెళ్తుంది. అటు చరిత్రలోనే మన దేశం ఎప్పుడు చూడండి అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాము. అటు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈరోజు 15 సంవత్సరాలు అయిన మన జీడిపి కూడా ఈరోజు బ్రహ్మాండంగా పైకెళ్తుంది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఈరోజు మనము దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఈరోజు మనము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో ఉన్నాం. మరి అదే విధంగా ఒక అభివృద్ధి విషయంలోనే కాదు, ఈరోజు డిఫెన్స్ విషయంలో మీరు చూసుకుంటే ఏ ఒక్క శత్రు దేశం కూడా ఈరోజు భారత్ వైపు చూసి కన్నేయాలన్న కూడా ఈరోజు భయపడే పరిస్థితిలో ఇతర దేశాలు ఉన్నాయి. దానికి కారణం కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి క్యాంప్ నిర్వర్తిస్తున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి దాన్ని లీడ్ చేస్తున్న ఈరోజు డాక్టర్ సుజాత గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు చూసుకుంటే మామూలు చిన్న చిన్న పల్లెలలో, గ్రామాలలో ఈరోజు ఎన్నో రకమైన ఈరోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కానీ ఏవి దానికి డిటెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈరోజు క్యాన్సరే ఉంది. ఈరోజు క్యాన్సర్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి 10 మందిలో కనీసం 3-4 ఈరోజు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే పరిస్థితి. మోస్ట్ ఆఫ్ విచ్ ఎక్కడ సీరియస్ అవుతుందంటే లేట్ గా డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్. కారణం దానికి సిమ్టమ్స్ ఏవి బయటపడవు. అది సిమ్టమ్స్ బయటపడి మనం చెకప్ చేయించుకునేసరికి స్టేజ్ 3లోనో స్టేజ్ 4లోనో బయటపడే పరిస్థితి. మరి ఒకసారి స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత అది దాంట్లోంచి బయటికి వస్తామో రామో చాలా మెంటల్ టెన్షన్ ఉంటది. మా కుటుంబ సభ్యుల్లోనే ఈరోజు ఒక 2-3 క్యాన్సర్ వచ్చింది. చాలా దగ్గరగా చూసాము వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ వెళ్తున్నారు. కారణం ఈరోజు లేట్ గా డిటెక్ట్ అయిన క్యాన్సర్. మరి ఇలాంటి మెడికల్ క్యాంప్ సహాయంతో క్యాన్సర్ ని చాలా అతి చిన్న స్టేజ్ లోనే డిటెక్ట్ చేసే పరిస్థితి ఈరోజు మన ఆళ్లగడ్డ ప్రజలకు ఉంది. ఒక క్యాన్సరే కాదు, ఏ ఒక్క డిజీజ్ కూడా ఈరోజు మన జనాలకు వచ్చినప్పుడు దాని ముందరే మనము దాన్ని పసిగడితే చాలా ఈజీగా మనం ఈరోజు సాల్వ్ చేసుకునే పరిస్థితి. మరి ఇలాంటి మెగా మెడికల్ క్యాంప్ జనరల్ గా చాలా మెడికల్ క్యాంపులు జరుగుతుంటాయి. కానీ దాంట్లో మాక్సిమం చూసుకుంటే బీపీ, షుగర్ ఇట్లాంటి చిన్న చిన్న వ్యాధులకి మనము టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది.